హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను గులాబీ మొక్కల్ని ఈరోజు మా ఇంట్లో ఏ గులాబీ మొక్కలు ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఉన్నవి తక్కువే, కాకపోతే నేను వాటిని ఎక్కువ చేశాను అన్నమాట. అంటే నా దగ్గర ఒక కింది సంవత్సరం నేను తెచ్చుకున్న గుత్తి గులాబీలు, అలాగే నార్మల్ గులాబీలు మొక్కలు, నాటు గులాబీ మొక్కలు ఉన్నాయన్నమాట. నేనైతే ఆ గుత్తి గులాబీలు, వైట్ గుత్తి గులాబీలు చూడండి ఇలా పోస్తాయి. ఈ కొమ్మల్ని తీసి ఈ చెట్టు తాలూకు కొమ్మల్ని తీసి ఇలా నాటాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడా కొమ్మలు నాటితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ పువ్వులు కూడా అది కూడా నేను కొమ్మ నాటితే వచ్చిందండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చిన్న కొమ్మకి చివర్లు వచ్చాయి కదా, ఇది డబల్ షేడ్ కలర్ అనమాట. 2 కలర్స్ వస్తాయి పువ్వు. అంటే పూసేటప్పుడు ఒక కలర్ ఉంటుంది, పూర్తిగా విరబడిన తర్వాత ఇంకొక కలర్ వస్తుంది అనమాట. ఆరెంజ్ పింక్ వస్తుంది. దాన్ని కూడా ట్రై చేద్దామని చెప్పి పెట్టానమాట. చివర్లో అయితే వచ్చింది. ఇంకెంతవరకు గ్రోత్ అవుతుందో చూపిస్తాను నెక్స్ట్ టైము. ఇదిగోండి, దాంతోపాటు ఇది కూడా ఈ 2 ఒక్కసారి నాటానమాట. అంటే వర్షాకాలంలో నాటాను. చక్కగా చివర్లు వచ్చి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్య నాటినవి ఆ 2 చివర్లు. చూడాలి ఎలా బ్రతుకుతాయో ఏంటని. వాటితో పాటు ఇదిగోండి, ఇదొకటి, ఇది కూడా డబల్ షేడేని. మీకు ఇంతకుముందు చివర్లతో చూపించాను కదా, ఆ కొమ్మ తాలూకు కొమ్మ. ఇది కూడా చివర్లు అయితే వస్తున్నాయి, పచ్చిగానే ఉంది. ఇదిగోండి, ఒక్క చివర అయితే వచ్చింది. ఇంకా బ్రతుకుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా క్రింది సంవత్సరం నేను తెచ్చుకున్న మొక్కలకి కొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఇదిగోండి ఈ మొక్క తాలూకు కొమ్మల్ని నాటాను అనమాట, వైట్వి. ఇది కింది సంవత్సరం నేను తెచ్చి ఇలా నాటాను. ఈ సంవత్సరం దీని కొమ్మలు తీసి పెట్టాను అనమాట. చక్కగా బ్రతికాయి. ఇదైతే నేను తెచ్చిన నుంచి ఒక్క పువ్వు కూడా పూయలేదు. స్మెల్ సెంటెడ్ గులాబీ అని చెప్పి అన్నారని తెచ్చాను. ఒక్క పువ్వు కూడా పూయలేదండి. ఇది డబల్ కలరు. ఇది నేను తెచ్చుకున్నాను అనమాట, కింది సంవత్సరం తెచ్చుకుంది. ఇప్పుడు చిన్న కొమ్మ చూపించాను కదా, చివర్లు వస్తున్నాయని చెప్పి, దీని తాలూకదే. చూడండి ఫ్రెండ్స్, మిరప చెట్లు టబ్లో వేసాను. కాయలు కూడా కాసాయి కొన్ని. అదిగోండి, కాకపోతే చెట్టు అయితే పెద్దది అవ్వలేదు. అలాగే మా డ్రాగన్ ఫ్రూట్ చూడండి మొక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నాటు గులాబీ. చూడండి, మొక్కల్లో అయితే అన్ని మొక్కల్లోనే గడ్డి ఉంది. ఇంకా గడ్డి అయితే క్లీన్ చేయాలి. ఈ మధ్య నాకు ఖాళీ అవ్వట్లేదు అనమాట. అందుకనే కొంచెం నెగ్లెక్ట్ చేశాను మొక్కల్ని. ప్రతి మొక్క తెచ్చి నాటేస్తాను, కానీ వాటిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. వాటిని కనిపెట్టుకుంటూ చూస్తూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. ఈ మధ్య కొంచెం వాటి మీద శ్రద్ధ తగ్గించేసరికి కొంచెం గడ్డి అయితే ఫుల్గా వచ్చాయి. దాంతోపాటు గత్తం వేసామంటే వెంటనే గడ్డి అయితే విపరీతం వస్తుంది. పై వరకు కొమ్మలు వచ్చాయి చివర్లు. ఇది నాటు గులాబీ. ఇదైతే బేబీ పింక్. మొన్నే తీసుకొచ్చానమాట. ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, స్వామి మాల వేశారు కదా, అప్పుడు మీకు వీడియో పెట్టాను కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చిన మొక్క అనమాట ఇది. ఇదిగోండి, లైట్ బేబీ పింక్ అనమాట. చివర్లో అయితే భలే వచ్చింది. చక్కగా ఫుల్గా గత్తం అయితే వేసాను. ఇది కూడా గుత్తి గులాబీ టైప్ అనమాట. వాడిపోయింది. ఇంకా దీనికైతే వాటర్ ఉంది, కానీ పువ్వు అయితే పూసి 3 days అయిపోతుంది, అందుకని ఇలా అయిపోయింది. ఇదిగోండి, ఈ కలర్ వస్తాయి మొగ్గలు. మొత్తం గుత్తులుగా పోస్తాయి అన్నమాట. ఇదొక గులాబీ పువ్వు అయితే చాలా పెద్దగా వస్తుంది. మనం సత్తువ ఎక్కువ చేస్తే మంచి గులాబీలు పోస్తాయి అన్నమాట. మంచి ఎరువు వేస్తే, ఆవు పేడ లాంటివి ఏమైనా వేస్తే ఇలా మంచిగా గ్రోత్ అవుతాయి. ఇదిగోండి, ఇందులో కూడా నాటు గులాబీ స్టెమ్స్ అయితే నాటాను. మొత్తం కొమ్మలు అయితే కట్ చేశాను. కట్ చేసేటప్పుడు ఇలా నాటేస్తాను. అందులో ఎన్ని బ్రతికితే అన్నీ మనకి
ఇంకో దగ్గర నాటుకోవడానికి యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పి ఇలా నాటాను అనమాట. ఇందులో ప్రజెంట్ అయితే అన్నీ పచ్చగానే ఉన్నాయి, కానీ ఒక్కదానికే చివర్లు వచ్చాయి అనమాట. ఇదిగోండి, దీనికి ఒక్కదానికే చివర్లు వచ్చాయి. దీనికి చివరి ఉంది కానీ ఏమో చెప్పలేమన్నట్టుగా ఉంది. చూడాలి ఎన్ని బ్రతుకుతాయో. ఇంకా దీని స్టెమ్ కూడా నాటాను, మొక్క అయితే ఉంది, చూపిస్తాను. ఇది కూడా నేను స్టెమ్ తెచ్చి ఒక దగ్గర నుంచి కొమ్మ తెచ్చి నాటిందేనండి. ఇది ఆ కొమ్మ నాటిందే. మళ్ళీ దీని నుంచి ఇంకో 4-5 మొక్కలు అయితే నాటాను అనమాట నేను. అవి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు, ఎవరికో ఇచ్చాను అనమాట. దీని నుంచి అయితే నాటిన ఇంకొక కొమ్మ అయితే ఉంది, అది చూపిస్తాను. ఇదిగోండి, నాటిన కొమ్మకి చివర్లు వచ్చి ఇదిగోండి చక్కగా గ్రోత్ అయింది. ఇది పూసింది కూడా కుండీలో పెట్టాను అనమాట. కుండీలోంచి తీసి మళ్ళీ నేలపైన నాటాను అనమాట. చూడండి, ఇంకా చివర్లు వస్తున్నాయి చిన్నగా. ఇవి మా గులాబీ మొక్కలు అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి నాటు గులాబీ నాటాను.